సంజీవనాయ నమః మాయామాయుహంత్రే నమః మహాదేవాయ నమః మహాభుజాయ నమః సర్వదేవస్తుతాయ నమః సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః విశ్వశంభువం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పరం వదో దృష్ట్యాపి తస్యోం ప్రేమాజ్ఞాముపరితో అలా వేసి పెట్టేస్తుంటే అది తీసుకెళ్తుంది కెనడా టొరంటోలో ఈరోజు తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా అసోసియేషన్ వాళ్ళు అయోధ్య నుంచి అక్షింతలు తెప్పించి ఇక్కడ టొరంటోలో ప్రజలందరికీ అవి అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ చేసి అందరికీ అక్షింతలు అందేలా చేశారు. ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి కనుక్కుందాము. నమస్తే అండి. సో మీకు ఇదంతా చేయాలని ఎలా అనిపించింది? మీకు ఇలా థాట్ ఎలా వచ్చింది? నా పేరు రమేష్ మునుకుంట్ల. నేను తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెనడా తాకాగా పిలువబడుతుంది, దాని అధ్యక్షుని ప్రస్తుత అధ్యక్షుడు. ఇండియాలో శ్రీరామ జన్మభూమి కమిటీ వాళ్ళు దేవాలయాన్ని నిర్మించి అక్కడ విగ్రహ ప్రతిష్టంభన చేసి హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను మొత్తం దేశమంతా వ్యాప్తింపజేస్తూ విశ్వంలో కూడా ప్రతి దేశంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని పాటించమని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. దానిని అనుసరించి మా కమిటీ తరఫున మా సెక్రటరీ గారిని ఇండియాకు పంపించి మా ఫౌండర్లో ఒకరైన శ్రీనాథ్ కుందూరి గారు, తర్వాత ప్రసన్న కుమార్ ఇద్దరు కలిసి రామజన్మభూమి తీర్థ కమిటీ వారిని సంప్రదించి కెనడాలో తెలుగు అసోసియేషన్ తరఫున తెలుగు వారందరికీ ఇండియాలో జరుగుతున్న విధంగానే జన్మభూమి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అక్షింతలందరికీ పంచి ఇక్కడ కూడా పూజా కార్యక్రమం చేసుకునడం కోసం అడిగిన వెంటనే రామజన్మ భూమి తీర్థ కమిటీ వారు మాకు అక్షింతలు అయోధ్య నుంచి పంపించారు, మాకు ఇచ్చారు. వ్యక్తిగతంగా మా సెక్రటరీ గారు తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఈ విశాల టొరంటోలో కెనడా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని రిప్రజెంట్ చేసే మా అసోసియేషన్ను ఇక్కడ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆచార వ్యవహారాల ప్రకారం ఇండియాలో ఏ విధంగా జరుగుతున్నదో అదేవిధంగా ఇక్కడ అక్షింతలను అందరికీ అందజేసే విధంగా ఈరోజు పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు అరుణ్ కుమార్ లయం అండి, టాకా ఫౌండర్స్ కమిటీ చైర్మన్. సో రమేష్ గారు చెప్పినట్లే అక్షింతలు మా సెక్రటరీ వాళ్ళు తీసుకొస్తున్న వెంటనే మీటింగ్ పెట్టుకొని ఇవి మన ఈసీ మన వరకే కాకుండా కెనడాలో ఉన్న ప్రతి తెలుగు వారికి అందేలా, కొంతమంది దూరంగా ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ జీటీఏలో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటుందనేసి వాళ్ళందరికీ ఒక్క వారంలో డిసిషన్ తీసుకొని, సో చల్లగుంటుంది ఎక్కువ మంది రారేమో అనుకున్నాం, కానీ ఆ శ్రీరాముడి మహిమ, ఆ అక్షింతల మహిమ 500-600 మందికి పైగా జనాలు వచ్చారు. ఇదంతా శ్రీరాముని మహిమే. సో టాకా పండగలు ఉత్సవాలతో పాటు ఇట్లా దైవ కార్యాలు నిర్వహిస్తుంటుంది. టీటీడీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన టాకా ఆధ్వర్యంలో 5,000 మంది పైగా చేసిన ఈవెంట్స్. అలాంటి టాకా ప్రతి వారికి అందుబాటులో ఉండి ప్రతి తెలుగు వారికి మన సంస్కృతి సాంప్రదాయం ముందుకెళ్లే దిశగా తీసుకెళ్తూ అలాగే ఈ పండుగని జరుపుకుంటున్నాము. సో TV9 ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు హనుమంతాచారి సామంతపూడి, ఫౌండర్ని. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడికి రాముల వారి ప్రతిష్టాపన అయోధ్యలో జరగాలనేది ఒక కళ. ఆ కళని ఈ రోజున మనం రేపు 22వ తారీఖున చూడబోతున్నాం. నిజంగా ఈ రోజున ఒక్క భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ రోజున ఆ యొక్క సంఘటనని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలానే ఈ విధంగా మా అసోసియేషన్ వాళ్ళు ఈ రోజున తాకా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అక్షంతల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరికీ తర్వాత మేము అక్షంతలందరినీ పంచుతూ ఈరోజున అభిషేకం కూడా చేస్తున్నాము. ఈరోజు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇవాళ -20 డిగ్రీల టెంపరేచర్లో కూడా వందలాది మంది ఇక్కడికి వచ్చారు. మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, రాముల వారు అంటే రాముల వారిని ప్రతిష్టాపన ఆయన ఎక్కడ ఎలా కళ్ళగంటున్నామో నిజంగా మేము ఈరోజు భాగ్యంగా ఉంది. అసోసియేషన్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీకి వీళ్ళందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ అక్షింతలు తీసుకున్నారా? ఎలా అనిపిస్తుంది? తీసుకున్నామండి. ఇది చాలా గొప్ప ఈవెంట్, ఎందుకంటే అయోధ్యలో జరిగింది. అసలు అక్కడ వెళ్దామనే ఛాన్స్ లేదు మనకి ఇక్కడ. సో అయోధ్య నుండి అక్షింత రావడము, ఇక్కడ ఈ ఈవెంట్ చేయడం అనేది చాలా చాలా భవ్యమైన ఈవెంట్ ఇది. సో దీనిలో మేము పార్టిసిపేట్ చేయడం మాకు చాలా బాగుంది. జై శ్రీరామ్. మీ ఫీలింగ్ ఎలా ఉంది అక్షింతలు ఇక్కడ తీసుకోవడం టొరంటోలో స్పెషల్గా? చాలా ఆనందంగా ఉందండి. మేము అక్కడ పోలేకపోయాము అనుకుంటుండే, కానీ టాకా వాళ్ళు అక్షింతలు ఇక్కడ తీసుకొచ్చి చాలా
మంచి పని చేశారు. థ్యాంక్ యూ టాకా. జై శ్రీరామ్. నమస్కారం అండి. సో అయ్యగారు ఇక్కడ పూజ జరుగుతుంది అండ్ అక్షింతలు కూడా అందరికీ అందజేస్తున్నారు. మీరు అక్షింతలు తీసుకున్న వాళ్ళకి సూచనలు ఏమైనా చేయగలుగుతారా? మొదటిసారిగా ఇది యావత్ సనాతన ధర్మలు ఎవరైతే పాటిస్తున్నారో హిందూ ధర్మాన్ని వాళ్ళందరూ గర్వపడవలసిన ఒక విషయం, చాలా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత ఎన్నెంతో లక్షలాది మందులు ఈ రామ జన్మభూమిని అంటే రాముల వారి దేవస్థానాన్ని కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ఒక తపస్సునే చేశారు. ఎంతోమంది తమ ప్రాణాలు కూడా అర్పించుకున్నారు. లక్షల్లో వాళ్ళు త్యాగం చేశారు. ఈరోజు వాళ్ళందరూ స్వర్గస్థులై రాముల వారి దివ్య చరణ కమలాలు చేరుకున్నారు. అయినా కూడా ఈరోజు ఈ మన తరం ఎవరైతే ఉన్నారో ఈరోజు మన కన్నులారా తిలకరిస్తున్నారో వాళ్ళు నిజంగానే కోట్ల జన్మం పుణ్యం చేసుకున్నారనే భావిస్తున్నాను. మా చిన్నతనంలో ఈ ప్రతి ఒక్క పల్లెకు కూడా ఈ రాముల వారి దేవస్థానం కట్టాలని చెప్పేసి ట్రక్కుల్లో లారీల్లోనూ ఇంటింటించిన ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఒక అందరికీ సందేశాన్ని పంచే ముఖాంతరంగా దేవస్థానాన్ని కడుతున్నాను రండి అనే విషయాన్ని సందేశాన్ని పల్లెకి తిరిగి చేశారు. నా చిన్నతనంలో అది చూసి నాకు ఇప్పటికీ గుర్తు. అలాంటి ఓ దేవస్థానాన్ని మనం నిర్మించుకుంటున్నానంటే మనం నిజంగా భాగ్యశాలులు అని అందరూ గ్రహించాలి. కాబట్టి ఎవరైతే ఇక్కడైతే అక్షంతలు తీసుకున్నారో ఎవరైతే భారతదేశానికి వెళతారో తప్పకుండా రామచంద్రుల వారి ఆ దేవస్థానాన్ని దర్శించుకొని తరించాల్సిందిగా అందరికీ రామరక్ష అందరిపైన ఉండాలని, యావత్ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి కూడా రాముల వారి అనుగ్రహం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం.